గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈశ్వర్. ఏపీలో హై టెన్షన్ నెలకొంది. అందరి కళ్ళు సుప్రీంకోర్టు వైపే ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి తీర్పు కోసం ఎన్నికల కమిషన్తో పాటు రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. పదవీ కాలం పూర్తయ్యే లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుదల ఫలిస్తుందా? ఎలాగైనా ఎన్నికలు వాయిదా వేయాలని భావిస్తున్న ప్రభుత్వ పంతం నెరవేరుతుందా అనేది కాసేపట్లో తేలిపోతుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ కాసేపట్లో విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయలతో కూడినటువంటి ధర్మాసనం పిటిషన్ను విచారణ జరపనుంది. మరోవైపు ఎస్సీసీ జారీ చేసినటువంటి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. కానీ అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవీ కూడా జరగలేదు. చాలా చోట్ల అభ్యర్థులు నామినేషన్ల పత్రాల కోసం ఎంపీడీఓ కార్యాలయాలకు రావడం, అక్కడ అధికారులు ఎవరు లేకపోవడం, ఉన్న నామినేషన్ల పత్రాలు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో గందరగోళం నెలకొంది. టీడీపీ స్థానిక నేతలు కొందరు ఆందోళనకు దిగుతున్నారు. తక్షణమే నామినేషన్లు స్వీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మాత్రం తాము సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురు చూస్తామంటున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వానికి మరోసారి లేఖ రాయనున్నారు ఎస్సీసీ నిమ్మగడ్డ. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులు స్పందించకపోవడంపై ఆయన సీరియస్గా ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియలో గందరగోళం నెలకొనేలా అధికారులు వ్యవహరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించనున్నారు నిమ్మగడ్డ. ప్రస్తుతానికైతే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎంపీడీఓ కార్యాలయాల వద్ద అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ సంక్షోభానికి ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు? ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి లైవ్లో ఉన్నారు దీపక్ రెడ్డి గారు, టీడీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి ఈదా రాజశేఖర రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఈదా గారు, ఒకవైపేమో షెడ్యూల్ రిలీజ్ చేశారు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, అధికారులేమో సహాయ నిరాకరణ అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాలి, కానీ నామినేషన్లు స్వీకరించకపోవడం, నామినేషన్ పత్రాలు కూడా అందుబాటులో ఉంచకపోవడం, ఇవన్నీ కూడా కరెక్టే అనుకుంటున్నారా? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్, ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఉద్యోగులు లేకపోతే ఇతర సిబ్బంది సిద్ధంగా ఉన్నారా లేదా ఎన్నికల ప్రక్రియకు, మానవతా దృష్టితో మనం ఆలోచిస్తున్నామా లేదా, లేదంటే కొంతమంది వ్యక్తుల కోసమో లేక కులం కోసమో వ్యవహరిస్తున్నామా అనేది ఇక్కడ మనం కొద్దిగా స్పష్టంగా గమనించాలి. ఇక్కడ ప్రధానంగా ఏం చెప్తున్నారు, ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే మెడికల్ సిబ్బంది కానివ్వండి, లేదా పోలీసులు కానివ్వండి, ఇతరత్ర ఎన్జిఓస్ కానివ్వండి, అయ్యా బాబు కొన్ని రోజులు వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. సో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముగించుకొని మాకు మనోధైర్యంగా ఉంటుంది, ఈ కరోనా వైరస్ నుంచి మేము ధైర్యంగా బయటపడగలుగుతాము, తద్వారా మేము ఈ ఎన్నికల్లో పాల్గొంటాము అని స్పష్టంగా పేర్కొంటుంటే, ఒక పక్క రాష్ట్రంలోనే ఈ ఎన్నికల వల్ల కరోనా రేట్లు పెరిగాయి, కరోనా డెత్ కేసులు పెరిగాయి, వీటి యొక్క సివియారిటీ పెరిగిందని చెప్పి పక్క రాష్ట్రం కేరళలో ఆరోగ్య మంత్రి స్పష్టంగా పేర్కొని, ఇక్కడ ఉద్యోగులు సిద్ధంగా లేరు, మా ప్రాణాలకి భయంగా ఉంది, మా ప్రాణాలు పరంగా పెట్టలేము, ఇదేదో 2 నెలలు ఆగితే మేము నిర్వహిస్తాము రాజ్యాంగబద్ధంగా అని చెప్తా ఉంటే, లేదు నాకు చంద్రబాబు గారు ఆ రకంగా చెప్పలేదు, నేను ఈ రకంగానే వ్యవహరిస్తానని స్పష్టంగా కనబడుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహార శైలి. ఈ సీరియస్నెస్ 2018లో ఏమైంది, ఈ సీరియస్నెస్ గత ఫిబ్రవరిలో ఏమైంది, ఈ సీరియస్నెస్ గత 2018 అక్టోబర్లో గౌరవ హైకోర్టు 90 రోజుల్లోగా స్థానిక సంస్థలు నిర్వహించాలి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి అని నిమ్మగడ్డకి తీర్పులు ఇస్తే, కోర్టు ధిక్కరణకు పాల్పడినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, రాజ్యాంగాన్ని గౌరవించలేని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ రోజు ఎందుకు అంత ఆతృత చూపిస్తున్నారు? ఈ ప్రాణాలకేమో షీల్డ్లు కప్పుకుంటావు. షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత నామినేషన్ స్వీకరించకపోవడం, నామినేషన్ పత్రాలు కూడా అందుబాటులో ఉంచకపోవడం, అసలు ఎన్నికల నిర్వహణకు పూర్తిగా సహాయ నిరాకరణ చేయటం, ఇవన్నీ రాజ్యాంగ సంక్షోభానికి రావా? సార్, ఇప్పుడు తెలుగుదేశం ఏదనుకుంటే రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి ఒకవేళ ఈదా గారు, ఒకవేళ సుప్రీంకోర్టు ఒప్పుకుంటే మీరు అన్నట్టుగా మానవతా దృష్టితో చూడాలి అనేటటువంటి అంశం పక్కకు పోతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఎన్నికలు నిర్వహించాలి అని అన్నారు అనుకోండి,
అందనుకోండి, అప్పుడు మీరు చెప్తున్నటువంటి మానవతా దృష్టి ఇది పక్కకు పోతుంది. వ్యక్తుల కోసం కులం కోసమే నోటిఫికేషన్ ఇచ్చారు అనే అంశం కూడా పక్కకు పోతుంది. ఆ రోజు అధికారులందరూ కూడా వెళ్ళి పనులు చేయాల్సిందే కదా, ఎన్నికల విధుల్లో నిమగ్నం కావాల్సిందే కదా. సార్ ఒకటి మీరు అన్నట్టు మనం ఒక ఇమాజినేటరీ థింగ్ మాట్లాడుకున్నాం. మీరు అన్నట్టు ఒకవేళ సుప్రీంకోర్టు అలా ఇస్తే మేము ఇవ్వదనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక అరగంట కిందట గోవాలో ఎన్నికల కమిషనర్ కరోనా వ్యాక్సిన్ దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. ఒక్క అరగంట కిందట మీరు గమనించినట్టయితే అదే ఆశాభావంతో ఇక్కడ ఉద్యోగులు కూడా ఉన్నారు, ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు. మీరన్నట్టు అదే జరిగితే చట్టం వేరు, ధర్మం వేరు. కాబట్టి ధర్మబద్ధంగా ఈయన వ్యవహరించే తీరు ఎక్కడికి పోదు. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాజ్యాంగం కోసం తప్పిస్తున్నారా, నారావారి రాజ్యాంగం కోసం తప్పిస్తున్నారా, లేకపోతే తన ఇంట్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినందుకు లక్షల లక్షలు వెలగబెట్టి ఆ రుణం తెచ్చుకోవడానికి చేస్తున్నారని తెలుసు. రాజ్యాంగం పట్ల అంత నిబద్ధత ఉన్న వ్యక్తి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఒక్క మాట సార్, 2018 అక్టోబర్ లో 90 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించమని చెబితే ఎందుకు నిర్వహించలేదు? రాజ్యాంగం మీద గౌరవం లేదా? కోర్టు ధిక్కరణ పాల్పడినటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఎన్నికలు నిష్పక్షపాతం జరుగుతాయని మీరు ఎలా అనుకుంటున్నారు ఈశ్వర్ గారు, చెప్పండి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు భావించట్లేదు. ఉద్యోగుల మనోధైర్యం కల్పించడం మేము సిద్ధంగా ఉన్నాము. వ్యాక్సినేషన్ కార్యక్రమం అయినాక నిమ్మగడ్డ కాదు, ఏ ఆలుగడ్డ వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్ దీపక్ రెడ్డి గారు, ఈ పరిస్థితి చూస్తున్నారు కదా. అసలు ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ అంటే ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేసేటటువంటి పరిస్థితే లేకుండా పోయింది. రాజ్యాంగ సంక్షోభం వస్తుందా అని చెప్పి చాలా ఛానల్స్ లో డిస్కస్ చేస్తున్నారండి. కానీ వాస్తవంగా రాజ్యాంగ సంక్షోభం ఆల్రెడీ వచ్చేసిందండి. ఎందుకు అనంటే ఒకటి లా ఆస్పెక్ట్, ఒకటి ప్రాక్టికల్ ఆస్పెక్ట్ అండి. లా ఆస్పెక్ట్ లో మనం చూస్తే సుప్రీం కోర్టు హ్యాస్ నాట్ ఓవర్టర్న్డ్ హైకోర్టు జడ్జ్మెంట్. ఇప్పుడు హైకోర్టు జడ్జ్మెంట్ లైవ్ లో ఉందండి. మొన్న 2 బెంచ్లు ఇచ్చిన చీఫ్ జస్టిస్ గారి జడ్జ్మెంట్, ఆ జడ్జ్మెంట్ క్లియర్ గా ఏమని చెప్పుంది అని అంటే ఎలక్షన్స్, వ్యాక్సినేషన్ క్యాన్ గో ఆన్ సైమల్టేనియస్లీ అని చెప్పి క్లియర్ గా చెప్పుంది. సుప్రీం కోర్టు దాన్ని తిరగరాస్తే అప్పుడు వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ జడ్జ్మెంట్ లైవ్ లో ఉన్నప్పుడు ఈ విధంగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఈ విధంగా చేస్తున్నారు అని అంటే డైరెక్ట్ గా హైకోర్టు ధిక్కరించినట్టే. ఇది లీగల్ ఆస్పెక్ట్ అండి. రెండోది, నౌ కమింగ్ టు ఎలక్షన్ కమిషన్, వీళ్ళు ఏ విధమైన కోఆపరేషన్ ఎలక్షన్ కమిషన్ తో చేయలేదండి. క్లియర్ గా మంత్రులు నిన్న పెద్దిరెడ్డి గారు ఏమన్నారు, మా అధికారులు కోఆపరేట్ చెయ్యరు అంటే వాళ్ళు క్లారిటీతో ఉండరు. నిమ్మగడ్డ గారు రిటైర్ అయ్యేదాకా మేము ఏ విధంగా ఇది జరగనీయము, ఎన్ని రకాల సాకులు ఉన్నాయో అన్ని రకాల సాకులు ఎత్తుకుంటామని చెప్పి వాళ్ళు క్లారిటీతో ఉండరు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు, ప్రజలైతే ఏముంది, ప్రభుత్వ అధికారులు అయితే ఏముంది, వీళ్ళకి 2 చాయిసెస్ ఉన్నాయి. ఒక చాయిస్ ఏంటి అని అంటే అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని మనం అమలు పరుస్తామా, లేకపోతే పులివెందుల్లో రాసిన రాజారెడ్డి గారి రాజ్యాంగం అమలు పరుస్తామా. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ బాడీ, వారు ఇచ్చిన డెసిషన్ ఇస్ ఫైనల్ అండ్ ఇట్ ఇస్ బైండింగ్. సో ఇప్పుడు బైండింగ్ అని చెప్పి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి కొన్ని దగ్గరలో ఇప్పుడు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తున్నారండి ఆల్రెడీ ఈశ్వర్ గారు, కొన్ని దగ్గర స్వీకరించడం లేదు. అంటే ఈ రోజు ఈ రాజ్యాంగాలు ఏంటి అర్థం కావట్లేదు. అంబేద్కర్ రచించినటువంటి ఒకటే ఒక రాజ్యాంగం మనకు ఉంది. ఈ రాజ్యాంగంగా కాకుండా మీరేమో రాజారెడ్డి రాజ్యాంగం అంటారు, వారేమో నారావారి రాజ్యాంగం అంటారు. అసలు ఏ రాజ్యాంగం అమలవుతోంది ఈ రాష్ట్రంలో? ఇప్పుడు ఒకటి మాత్రం క్లారిటీ అండి, అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఇస్ ఫైనల్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలక్షన్స్. ప్రభుత్వాలకి ఏ విధమైన వాళ్ళకి బాధ్యత లేదు. ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వానికి ఎంత హక్కు ఉందో టీడీపీకి, బీజేపీకి అంతే హక్కు ఉంది. సో ఈ బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ వీళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ని కోఆపరేట్ చేయట్లేదు. ఉదాహరణ చెప్తానండి, లెజిస్లేటివ్ కౌన్సిల్ లో మేము 3 క్యాపిటల్ బిల్ ఆ రోజు చెప్పినప్పుడు మొత్తం సభ్యులమి మా చైర్మన్ చెప్పినప్పుడు మా కింద పని చేసే ఒక అధికారి మా మాట వినడు. అది ఎవరు వల్ల? వీళ్ళు ప్రలోభ పెట్టినట్టే. అదే విధంగా ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రాసెస్ కూడా ఈ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని వీళ్ళు ప్రలోభ పెడుతున్నారు. కానీ ఈ అధికారులు ఈ రోజు నిర్ణయించుకోవాలా, ఈ 5 సంవత్సరాలు ఉండే టెంపరీ గవర్నమెంట్ పక్షాన వాళ్ళు పనిచేస్తారా, లేకపోతే పర్మనెంట్ గా ఉండే భారత రాజ్యాంగం పక్షాన పనిచేస్తారా? రాజశేఖర రెడ్డి గారు ఆన్సర్ చేస్తారా? అంటే ఒక్క మాట అండి, కొందరు అధికారులు ఇప్పుడు ఆల్రెడీ రిసీవ్ చేసుకుంటున్నారు కొన్ని సెంటర్, చాలా తక్కువ ఉన్నాయి నామినేషన్స్, చాలా నామినల్ గా ఉన్నాయి. సంఖ్య చూస్తే చాలా నామినల్ గా ఉంది నామినేషన్ సంఖ్య. ఎస్ చాలా తక్కువగా ఉంది. ఈశ్వర్ గారు, రైట్, ఈశ్వర్ గారు ఇక్కడ దీపక్ రెడ్డి గారు ఒక
ప్రధాన అంశాన్ని మర్చిపోతున్నారో లేకపోతే వారి నాయకుడు చంద్రబాబు లాగా నటిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ రాజ్యాంగబద్ధము అంటున్నారు. రాజ్యాంగబద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాజ్యాంగం గుర్తొస్తుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజ్యాంగం గుర్తురాదా? మరి నిమ్మగడ్డ రమేష్ స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను దీపక్ రెడ్డి గారిని. హైకోర్టు తీర్పు ఇచ్చి 90 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంటే మరి కుక్కిన పేనుగులాగా ఎందుకు మెదలకుండా ఉన్నారు ఆ రోజున? దీపక్ రెడ్డి గారు ఆన్సర్ చేయగలుగుతారా? అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టే కదా. భారత బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ధిక్కరించి మరి ఇది నారా రాజ్యాంగమా కాదా? ఇంకొకటి పర్సనల్ దీపక్ రెడ్డి గారి విషయంలో చెప్తాను. దీపక్ రెడ్డి గారు ఏదో ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు సస్పెండ్ చేశారు దీపక్ రెడ్డి గారి పార్టీ నుంచి. మరి అదే దీపక్ రెడ్డిని సస్పెండ్ చేసినప్పుడు శ్రీనివాసరావు గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఒక్క నిమిషం సార్, ఎర్రపతినేని శ్రీనివాసరావు గారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే ఇది నారా రాజ్యాంగమా లేకపోతే భారత రాజ్యాంగమా? మీకెందుకు అన్యాయం జరిగింది మరి ఆ రోజున పార్టీలో? కాబట్టి మనం మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారనే విషయం తెలుసుకోవాలి. దీపక్ రెడ్డి గారు మీ క్వశ్చన్ స్ట్రైట్ గా ఉంది. మీకు రాజ్యాంగం 2018లో ఎందుకు గుర్తు రాలేదు? హైకోర్టు చెప్పినా ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు? ఇదే కదా మీరు అంటున్నది. రెడ్డి గారు, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది ఇది అని చెబుతున్న సమయంలో 2018లో స్థానిక సంస్థలకు అధికారాలు ముగిసిన తరువాత ఎందుకు ఎన్నికలు పెట్టలేదనేది వారి మొదటి ప్రశ్న. రెండవది, 2018 అక్టోబర్లో హైకోర్టు చెప్పిన తరువాత కూడా ఆ రోజు ఎస్ఈసీగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలకు వెళ్ళలేదు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు రాజ్యాంగ సంక్షోభం గుర్తుకు రాలేదని అంటున్నారు. ఈశ్వర్ గారు, వైసీపీ వైఖరి మనం చూస్తే అండి, వాళ్ళు ఎప్పుడెప్పుడు మాకు జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉంటారో, ప్రజల ముందు ఎక్స్పోజ్ అవుతారో, అప్పుడు 2 సంవత్సరాల క్రితము, 3 సంవత్సరాల క్రితము, 5 సంవత్సరాల క్రితం చరిత్ర మాట్లాడి డైవర్ట్ చేసుకుని తప్పించుకొని పోతారు. అది వాళ్ళ వైఖరి. కానీ ఇప్పుడు ఇష్యూ ఏంది అని అంటే, ఇప్పుడు రాజ్యాంగ సంక్షోభం వచ్చిందా లేదా అనేది పాయింట్. హైకోర్టు జడ్జిమెంట్ ఈజ్ ఎన్ఫోర్స్డ్. ఇప్పుడు 37 పేజెస్ డీటెయిల్డ్ జడ్జిమెంట్ మనకు వచ్చింది. ఆ జడ్జిమెంట్ లో ఈ ప్రభుత్వం ఒక అఫిడవిట్ వేశారు. హైకోర్టు డౌట్ వచ్చింది, మేము చెప్పిన జడ్జిమెంట్ ప్రకారం మీరు ముందుకు పోతారా అని అంటే వీళ్ళు ఒప్పుకున్నారు. మీరు ఏ జడ్జిమెంట్ ఇచ్చినా ఆ తీర్పు ప్రకారం మేము ముందుకు పోతామని ప్రభుత్వం ఒప్పుకుంది. రెండోది, కేంద్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ వేసినారు. ఎలక్షన్స్ అండ్ వ్యాక్సినేషన్ కలిసి ముందుకు పోవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినారు. సో ఈ బేసిస్ ప్రకారం అడిగిన దానికి సమాధానం చెప్పమనండి. తప్పించుకుంది ఎవరు? ఆయన మేమా? సో ఇది వాస్తవము. ఈ హైకోర్టు ఈశ్వర్ గారు తప్పించుకుంది ఆయన మేమా? మీరు చెప్పాలి, సాక్షి మీరే సాక్షి. సో వీళ్ళు రకరకాలు ఇప్పుడు నేను అడిగిన 2 ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. లేదంటే పారిపోతున్నారు, లేదంటే కోర్టు ధిక్కరణ చేసినట్టే ఆ రోజున. మీరు అంటే ఇప్పుడు రాజ్యాంగ సంక్షోభం అవునా కాదా అంటే మీరు 2018 నాటి విషయాలు తీసుకొస్తున్నారు. ఇది వారి ఆరోపణ. ఈశ్వర్ గారు నన్ను మధ్యలో ఆపినారు. ఆ రోజున కోర్టు ధిక్కరణ జరిగిందా లేదా? ఒక్కొక్క నిమిషం. ఈదా రాజశేఖర రెడ్డి గారు, మీకు అవకాశం ఇస్తాను. మన దీపక్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయనివ్వండి. దీపక్ రెడ్డి గారు ప్లీజ్. ఇంకొక పాయింట్ అండి, ఇంతకు ముందు కౌన్సిల్లో మేము ఏ విధంగా పాస్ చేసింది, ఆ రోజు మా కింద పనిచేసే అధికారులే మా కౌన్సిల్ ని ధిక్కరించినారు. అదే విధంగా ఇప్పుడు కూడా అధికారుల్ని ప్రలోభ పెట్టి, మొత్తం అధికారులు కూడా లేరండి, సగం మందే వీళ్ళకి అనుకూలంగా ఉండే అధికారులు. మిగతా ఇప్పుడు చూస్తే సగం మంది కొన్ని ఊర్లలో ఇప్పుడు ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు నామినేషన్లు. అంటే వీళ్ళ ఫేవరబుల్ గా ఉండే వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు, కానీ భారత రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. సో ఈ రోజు ప్రభుత్వ అధికారులు కూడా గుర్తించుకోవాలి, భారత రాజ్యాంగం పక్షాన ఉంటామా, వైసీపీ తొత్తుల రకంగా ఉండి రేపు మీ ఉద్యోగాలు బాగుంగొట్టుకుంటారా అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకోవాలా. సంక్షోభము మంచిది కాదు మన రాష్ట్ర అని చెప్పి నేను తెలుపుకుంటాను. చెప్పండి సార్. ఆపమనండి ఆయన, ఆపమనండి. ఈశ్వర్ గారు, ఇప్పుడు నేను 2 క్వశ్చన్లు వేసాను స్ట్రైట్ గా. ఒక్కదానికి సమాధానం చెప్పలేక తోక ముడిచిన వ్యక్తి దీపక్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ. దానికి చెప్పకుండా నేను ఇది అదిగో ఆ ఊర్లో ఈ ఊర్లో ఈ కబుర్లని దేనికి సార్? 2 క్వశ్చన్ స్ట్రైట్ గా. మీరు రాజ్యాంగాన్ని ఆమోదించారా? కోర్టు ధిక్కర్ పాల్పడ్డారా లేదా ఆ రోజున? ఇక రెండోది, ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు, మీరు ఆగారు. వెయిట్ ఫర్ ఎ మూమెంట్. అన్మెచ్యూర్డ్ ఫెలోస్, ఇమ్మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు. మీరు ఇమ్మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు. జస్ట్ హోల్డ్ ఆన్. మీరు ఇమ్మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు. వెయిట్.
ఈశ్వర్ గారు మీరు నన్ను ఆగమన్నారు, నేను ఆగాను ఇందాక. ఆయన ఆగమని చెప్పండి. రైట్ ప్లీజ్ చెప్పండి. జస్ట్ హోల్డ్. మీరు తప్పు చేయకపోతే మధ్యలో దూరాల్సిన అవసరం లేదు. ఆ రోజున కోర్టు దిక్కను పాల్పడ్డారా లేదా అని అంటేనేమో చెప్పలేకపోతున్నారు. మిమ్మల్ని సస్పెండ్ చేసి ఎరపతినేని గారు ఎందుకు సస్పెండ్ చేయలేదంటే అది మరి ఏ రాజ్యం కుల వ్యక్తిగత అంశాల జోలికి వెళ్ళకండి దయచేసి. మళ్ళీ సబ్జెక్ట్ మొత్తం డైవర్ట్ అవుతుంది. మీ ప్రశ్న ఓకే నాకు, దానికి నేను ఆన్సర్ తీసుకుంటాను. వారు సమాధానం చెప్పాలనుకుంటే చెప్తారు, ఒక రకమైన సమాధానం ఇచ్చారు, దానికి మీకు సంతృప్తికరంగా లేదు, అక్కడ పక్కన పెడదాం. వ్యక్తిగత అంశాలను మాత్రం దయచేసి తీసుకున్నాను. నేను పాయింట్ సార్, ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్ళామా లేదా? స్ట్రైట్ క్వశ్చన్. మాకు వ్యక్తులతో సంబంధం లేదు. సంస్థలు వాటి యొక్క రాజ్యాంగ విధులను నెరవేరుస్తున్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. ఫిబ్రవరిలో ఎన్నికలు మార్చిలో పెడితే మేము యాక్సెప్ట్ చేసి ఎన్నికలు నిర్వహించామా లేదా? పోనీ రాజ్యాంగబద్ధంగా కాకుండా చంద్రబాబు గారి ఆజ్ఞల మేరకు మరి పోస్ట్ పోన్ చేసింది ఎవరు? మేము యాక్సెప్ట్ చేసాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆజ్ఞలు, ఎలక్షన్ వ్యవస్థ యొక్క ఆజ్ఞలు మేము పాటించాం మార్చిలో. మరి మేము ఈ రోజు ఎందుకు పాటించలేదు? మీరు ఎందుకు అనుకుంటున్నారు? 2019 మార్చిలో ఎక్కడ ఎన్నికలను అడ్డుకోలేదని అంటున్నారు. ఇదే కదా జరిగింది. అప్పుడు కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు, ఎన్నికలకు ముందుకు వెళ్ళాం, ఎక్కడ మేమేమన్నా అడ్డుకున్నామని చెప్తున్నారు. కరెక్టే, అడ్డుకోలేదు ఈశ్వర్ గారు. వారు చెప్పింది ఈ పాయింట్ మాత్రం కరెక్టే. అవును. కానీ అప్పుడు ఏం జరిగిందంటే అండి, పాండమిక్ అప్పుడు ఏ విధంగా ఇది రియాక్ట్ అవుద్ది కరోనా వైరస్ అని చెప్పి తెలియనప్పుడు యాజ్ అ ప్రికాషనరీ మెజర్ అప్పుడు చేశారు. ఎందుకంటే సైంటిస్ట్ కి డాక్టర్స్ కి దీని గురించి ఏ విధమైన తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు చేసిన అరాచకాల ఎన్ని బయటకు వచ్చిన తర్వాత ఈ రెండిటి వల్ల ఒక డెసిషన్ తీసుకున్నారేమో. ఎందుకంటే 11 నెలలైనా కానీ ఎన్నో వందల కంప్లైంట్స్ వీళ్ళ మీద చేసిన ప్రతి రాజకీయ పార్టీ వీళ్ళు తప్పు చేసినారు అని చెప్పి చెప్తే కూడా ఇంతవరకు ఏ విధమైన యాక్షన్ లేదు. ఇది వాస్తవం అని చెప్పి మనం గుర్తించాలి. సో మనం ఊరికే ఏదో అప్పుడు దీపక్ రెడ్డి గారు అప్పుడు ఏకగ్రీవాలయ్యాయి, బలవంతపు ఏకగ్రీవాలయ్యాయంటే అవన్నీ ఒప్పుకునేది అప్పుడు అధికారులే కదా, అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే కదా ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే ఏముంది, బీజేపీ అప్పుడు ఎన్నికలు వాయిదా పడింది ఆ నెపంతో కాదు కదా. అప్పుడు మనకి కరోనా కాలం కాబట్టి ఎన్నికలు నిర్వహించలేమన్నారు. బట్ అప్పుడు ఇది లేదు కదా, ఈ సమస్య లేదు కదా అక్కడ. ఇక్కడ సమస్య ఏమొస్తుంది అంటే ఈశ్వర్ గారు, ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే వైసీపీ పార్టీ చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ ఫంక్షన్ చేస్తే మళ్ళా అరాచకాలు జరుగుతాయి, ఫేర్ ఎలక్షన్ జరగదు. అందుకని వైసీపీ పార్టీ చెప్పినట్టు జరగకూడదు, ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు జరగాల అనేదే ఇక్కడ ఈ రోజు. అందుకనే మేము అడిగేది భారతదేశ రాజ్యాంగం ప్రకారమా లేకపోతే రాజారెడ్డి గారి రాజ్యాంగం అనేది అదే. వైసీపీ పార్టీకి ఏ విధమైన సంబంధం ఎలక్షన్ ప్రాసెస్ లో ఉండకూడదు. ఎందుకంటే ఇంతకు ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి పార్టీ ప్రతి పార్టీ ఇంతకు ముందు అరాచకాలు జరిగినాయి, తప్పులు జరిగినాయి అని చెప్పినారు. సో ఇప్పుడు వైసీపీ పార్టీ చేతిలోకి ఈ ఎలక్షన్ కమిషన్ పోయి వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరుగుతాయి నమ్మకం మాకు వారి మీద ఉంది అని చెప్పి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. వైసీపీ చేతిలో పోకూడదు ఈ ఎలక్షన్ కమిషన్ అనేది మా గట్టి ఆర్గ్యుమెంట్, ఫైట్ అండి. yes హీదా గారు. ఈశ్వర్ గారు, yes ఎలక్షన్ కమిషన్ మీ చేతుల్లోకి వెళ్ళకూడదు, అలా వెళితే జరిగేటటువంటి ఎన్నికలు అవి కరెక్ట్ కావు. వెళ్ళదు సార్, ఎవరి చేతుల్లోకి వెళ్ళదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒప్పుకోరు కూడా. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించాల్సి వస్తే ఆ రోజు చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచేవాళ్ళు కదా కాంగ్రెస్ కి. న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి కాబట్టి 10 సంవత్సరాలు పోరాడి ఒక గల్లీలో ఢిల్లీలో ఉన్న ఒక పనికిమాలిన లీడర్లను వాళ్ళు బెదిరించి ఈ రోజు ప్రజల చేత అధికారం చేపట్టారు సార్. ఆయన ఎందుకు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తారు? సింపుల్ కామన్ సెన్స్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి రాజ్యాంగానికి అత్యంత విలువ ఇచ్చే వ్యక్తి. అందుకని ఈ రోజున ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ రోజు రాబోయే మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు మార్చిలో ఎన్నికలకు వెళ్ళాము, ఈ రోజు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఉద్యోగులందరూ కూడా వ్యాక్సినేషన్ అయిపోయినాక సిద్ధంగా ఉంటున్నారు. మమ్మల్ని మేము ప్రజల్ని కాపాడాలి, ఉద్యోగులు కాపాడాలి. ఆ బాధ్యత రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టింది. మేము కాపాడాలా లేదా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు షీల్డ్లు కప్పుకొని భౌతిక దూరం పాటిస్తూ ఒక ప్రెస్ మీట్ నిర్వహించలేకపోయిన వ్యక్తి ఈ రోజు ప్రజల పట్ల ప్రాణాల పట్ల ఏమాత్రం గౌరవిస్తున్నారు సార్? ఈశ్వర్ గారు మీరు చెప్పండి స్ట్రైట్ గా. కాబట్టి ఈ రోజు గోవాలో జరిగినట్టుగా ఎన్నికల కమిషనర్ ఏ రకంగా అయితే స్థానిక సమస్యలకు వాయిదా వేశారో ఏపీలో అయితే ఒక సంక్షోభం జరుగుతుంది సార్. అలానే జరుగుతాయని మేము సుప్రీంకోర్టులో
చెప్పండి దీపక్ రెడ్డి. సుప్రీంకోర్టు సంక్షోభం ఏం లేదు ఈశ్వర్ గారు. అంటే సంక్షోభం లేదని అంటే ఇక్కడ నామినేషన్లు కూడా ఇవ్వట్లేదు కదా, పూర్తిగా ఏమైనా ఇవ్వట్లేదా? ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ అయింది, నామినేషన్లు ఈరోజు దాఖలు చేయాలి. ఎక్కడ ఎంపీడీఓ కార్యాలయం దగ్గరికి వెళ్తే ఇప్పటి వరకు ఎవరు అధికారులు లేరు, అక్కడ నామినేషన్ పత్రాలు లేవు, తీసుకునే వాళ్ళు లేరు. ఇవే కదా. అవును, ఇది కోర్టు ధిక్కరనా, క్లియర్ గా కోర్టు ధిక్కరనా, రాజ్యాంగం ఉల్లంఘన అని చెప్పి మేము తెలుపుకుంటున్నాము. ఇప్పుడు సుప్రీం కోర్టు ఎలక్షన్ కంటిన్యూ ప్రాణాలు కాపాడాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి. ఈ రోజు ఏ రకంగా పోవాలి? మరి స్థానిక సంస్థలు వ్యాక్సినేషన్ సందర్భంగా పోస్ట్ పోన్ చేశారు. సింపుల్ గా చెప్పండి, ఏ 2 నెలలు ఆగే మనం నిర్వహించుకోలేమా? నిమ్మగడ్డ రమేష్ మరి అంత తొత్తరగా ఉంటే ఆయన ఎక్స్టెన్షన్ అడగమనండి గవర్నమెంట్ ని. ప్రభు, నేను ఇన్ని రోజులు తప్పు చేశాను, నేను ఎన్నికలు నిర్వహించలేకపోయాను, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించాను, మీ గవర్నమెంట్ లో 2 నెలలు ఎక్స్టెన్షన్ ఇవ్వండి, అడుకోమానండి, మేము ఇస్తాం ఎక్స్టెన్షన్. అడుక్కుంటే అప్పుడు గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒకవేళ ఎక్స్టెండ్ అయితే మళ్ళీ ఎన్నికలు కూడా ఆయన పదవీ కాలం ముగిసేంత వరకు ఎన్నికలు జరుగుతాయా, జరగవా? ఇప్పుడైతే మార్చి 31కి అయిపోతుంది. 2 నెలలు అంటే ఏప్రిల్ మే అనుకుందాం, ఏప్రిల్ మే వరకు, మే చివరి వరకు అనుకుందాము. అప్పుడు ఎన్నికలు ఉంటాయా, ఉండవా? వారు రిటైర్ అయిన నెక్స్ట్ రోజు పెడతామంటారు. వారు చాలా క్లారిటీతో ఉండాలి. ఇన్నాళ్ళు తప్పు చేశాను, ఇన్నాళ్ళు నేను తప్పు చేశాను, 2 నెలలు ఎక్స్టెన్షన్ ఇవ్వండి బాబు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రాధాయపడమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కనికరిస్తే, నీకంత ఇదిగా ఉంటే అప్పుడు ఎలక్షన్స్ చూద్దాం. ఎవరు వద్దన్నాడు? వీళ్ళకి అసలు ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ పోయి ప్రాధాయపడేది మీరు ఎట్లా మాట్లాడతారో అసలు నాకు అర్థమే కాదు. దట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ, కాన్స్టిట్యూషనల్ బాడీ, దాన్ని కానీ దీపక్ రెడ్డి గారు, ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ప్రాణాలు పనంగా పెట్టలేమనే అంశాన్ని పరిగణలోనికి తీసుకోవాలా లేదా, ఎస్సీసీ అయినా తీసుకోవాలా లేదా? ఉచ్చడి గారితో మాట్లాడదాం. దీపక్ రెడ్డి గారు, ఇంతకుముందు మనం చర్చలో మాట్లాడుకున్నట్లుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆ పదవిలో ఉన్నంత కాలం ఎన్నికలు జరపకూడదు అని ఒకవేళ వైసీపీ ప్రభుత్వం భావిస్తూ ఉంటే, ఆయన అధికారంలో ఉండగానే ఎన్నికలు జరగాలి అని ఏమన్నా టీడీపీ భావిస్తోందా? ఈశ్వర్ గారు, మా స్టాండ్ ఇస్ వెరీ క్లియర్ అండి. టీడీపీ స్టాండ్ నిమ్మగడ్డ గారు అని కాదు, మేము అడిగేదంతా ఒకటే. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, ఇండిపెండెంట్ పవర్స్ తో ఫంక్షన్ చేయాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే సరైన ఎలక్షన్స్ జరగదు. ఎందుకు అని అంటే, మొన్న మనం చూసాము ఈ ఏకగ్రీవాలు అయినప్పుడు కొన్ని వేల ఇన్సిడెంట్స్ జరిగినాయండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి పార్టీ తప్పు అని చెప్పినారు, ఒక్క వైసీపీ తప్ప. అంటే ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరు ఆంధ్ర రాష్ట్రంలో తప్పు అని చెప్తే ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ లేదు అని అంటే, ఈ ప్రభుత్వానికి నైతిక విలువ ఉందా ముందుకు పోయేదానికి అని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే ఎలక్షన్స్ చేస్తా పోతే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఫంక్షన్ చేస్తే నిజమైన ఫేర్ ఎలక్షన్స్ జరుగుతాయా? వారి ఆరోపణ అదే కదా, గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. అప్పుడు ఎందుకు ఎన్నికలు పెట్టలేదనే ఆరోపణ. నేను దానికి ఒక సూటిగా ఆన్సర్ చెప్తాను. ఒక్క నిమ్మగడ్డ గారు ఉండేది హెడ్ ఆఫీస్ లో కూర్చొని ఉంటారు, కానీ ఎంటైర్ యంత్రాంగం అంతా ప్రభుత్వ యంత్రాంగమే కదండి. అంటే అంటే వీళ్ళు చెప్పేదానికి వాల్యూ ఉందా? వాళ్ళే ప్రశ్నించుకోవాలా. రెండోది, ఈ రోజు హైకోర్టు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే టైం దాకా హైకోర్టు జడ్జిమెంట్ ఇస్ ఎన్ఫోర్సబుల్ అండి. దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఆ లాని వీళ్ళు గౌరవించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. సో కోర్టుని ధిక్కరిస్తున్నారు, మన రాజ్యాంగ వ్యవస్థని వీళ్ళు ధిక్కరిస్తున్నారు. ఇది లీగల్ గా మాత్రం 100% హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వెళుతున్నారా లేదా? ఈ దగ్గర దానికి ఆన్సర్ చేయండి సార్. ఇక్కడ ఈశ్వర్ గారు, మీరు దీపక్ రెడ్డి గారిని ఒక ప్రశ్న వేశారు, ఏది నిమ్మగడ్డ గారు ఉన్నంత కాలమే మీరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారా లేదా తర్వాత చేయరా అనేది. మాకేమన్నారు, నిమ్మగడ్డ గారు ఉన్నంత వరకు మీరు ఎలక్షన్ జరపరా అన్నారు. ఖచ్చితంగా జరిపాం కూడా. మనం మాటలు జరిగింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కదా, ఎన్నికలకు వెళ్ళాం కదా. ఓడిపోయినట్టు చెప్పే వైసీపీ ఎన్నికలు జరగకూడదని కోరుకుంటూ ఉంటే, ఒకవేళ టీడీపీ ఇప్పుడే జరగాలని కోరుకుంటుందని అడిగాను. ఆయన పదవీ కాలంలో ఉండగానే జరగాలని కోరుకుంటుందా? అదే అన్నాను. అంటే ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, వ్యక్తులతో కాదు వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యం అంటున్నారు. ఎస్, మేము సార్ ఏ వ్యవస్థ ముఖ్యం సార్? వెన్నుపోటు పొడిచినప్పుడల్లా వ్యవస్థ ముఖ్యం అంటే చెప్పడానికి చేసేదానికి సంబంధం ఉండదా ఈశ్వర్ గారు? ఎన్నిసార్లు సార్? ఒక్కసారి మీరు చెప్పే వాటికి చేసేదానికి పొంతన ఉందా వీళ్ళకి? చంద్రబాబు గారు, మేము రాజ్యాంగబద్ధంగా
వ్యవహరిస్తున్నాం కాబట్టి ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మొన్న మార్చిలో ఎన్నికలు నిర్వహించాము, మా బాధ్యత నెరవేర్చాము. రెండోది, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి గోపాలకృష్ణ ద్వివేది గారిని బహిరంగంగా రాష్ట్ర ప్రజలందరూ గమనించేటట్టు ఎలా బెదిరించారు సార్ చంద్రబాబు గారు? ఈయనగా రాజ్యాంగం మీద గౌరవం ఉంది, ఈయన 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. అసలు ఎవడన్నా అసలు కొద్దిగా కామన్ సెన్స్ ఉన్నోడు ఏమైనా ఆ మాటలు చెప్తారా సార్? తెలుగుదేశం పార్టీ వారు ఎట్లా మాట్లాడితే అట్లా అంటే ఎల్లో ఛానల్ వస్తేనేమో రాజ్యాంగ సంక్షోభం వచ్చినట్టు, ఆ రోజు ఎన్టీ రామారావు అదే పేరు పెట్టి కదా తోసేసింది, రాజ్యాంగ సంక్షోభం వచ్చేసింది కాబట్టి ఈ పార్టీని మేము కాపాడుకోవాలి అన్నట్టు ఆయన తోసేశారు. ఇక్కడ ఉంది ఎన్టీ రామారావు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి. మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎంత ఎల్లో మీడియాలో ఎంత దరిద్రమైన ప్రచారం చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మరు కాబట్టి 151 సీట్లు ఇచ్చారు, మీకు 23 సీట్లు ఇచ్చారు. మేము చెప్పేది ఒకటే సార్, గోపాలకృష్ణ ద్వివేది గారు ఉన్నా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నా, లేకపోతే ఇంకెవరన్నా చంద్రబాబు గారు ఏ మంచిని పెట్టినా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత సామర్థ్యము జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆల్రెడీ ప్రూవ్ చేశాం 2019 మార్చిలో. ఈ రోజు జరుగుతున్న వ్యాక్సినేషన్ కారణంగా బాబు నీకు నిజంగా నీ ప్రాణాలే ముఖ్యం కాదు, నీ ప్రాణాల కోసం షీల్డ్ పెట్టుకోవడం, ఇప్పుడు సహాయ నిరాకరణ చేయడం అనేది, ఇప్పుడు అధికారులు సహాయ నిరాకరణ చేయటం అనేది హైకోర్టు తీర్పుని ఉల్లంఘించడం అవుతుందా కాదా? ఇది వారు డైరెక్ట్ గా అడుగుతున్న ప్రశ్న సార్. ఇప్పుడు కానే కాదు సార్, ఎందుకు అవుతుంది కోర్టు ధిక్కరణ? మరి ఆ రోజున నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు 90 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరపడానికి కోర్టు తీర్పు ఇచ్చింది, మరి అది కోర్టు ధిక్కరణ. మరి ఈ పార్టీలు ఆయన అరెస్ట్ చేయాలి కదా నిజంగా అనుకుంటే. దీపక్ రెడ్డి గారు కాదమ్మా, ఆ రోజు న్యాయమూర్తులు అందరూ వాళ్ళకి తెలియదా? కాబట్టి కోర్టు ధిక్కరణ కానే కాదు. సుప్రీంకోర్టు తీర్పు వస్తే ఎలాగో చేస్తాము, సుప్రీంకోర్టు ఎన్నికలు పెట్టమంటే ఎలాగో పెడతారు కాబట్టి ఇది కోర్టు ధిక్కరణ కిందకి రాదు అంటున్నారు. ఇప్పుడు చేస్తున్నది దీపక్ రెడ్డి లీగల్ నాలెడ్జ్ గురించి నేను చెప్తున్నానండి. ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ ఇట్ ఈస్ ఇన్ ఫోర్స్. సో ఆ హైకోర్టు జడ్జిమెంట్ ని కంపల్సరీ వీళ్ళు ధిక్కరించినట్టే. ఇది మీరు లీగల్ ఎక్స్పర్ట్ కూడా చెక్ చేస్తే ఇదే మాట చెప్తారు. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, పాత కంప్లైంట్స్ మీద ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు. సో ఏ విధంగా వీళ్ళ మీద నమ్మకం ఉంటది? తర్వాత నిమ్మగడ్డ గారిని మీరు ఎప్పుడు తీసేసినారో మళ్ళా రీఇన్స్టేట్ అయినప్పుడు ఈ ప్రభుత్వం తప్పు చేసిందని క్లియర్ గా మనకు అర్థం అవుతా ఉంది. అదే విధంగా ఒక 100 వేరే కేసుల్లో ఈ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి కోర్టు జడ్జిమెంట్లు ఇవ్వటం జరిగింది. సో ఈ ప్రభుత్వం కరెక్ట్ గా ముందుకు పోతుంది అని ఎక్కడ గ్యారెంటీ లేదు. వీళ్ళు అనేక తప్పులు చేసినారు, ఇది వాస్తవము అని చెప్పి నేను చెప్తున్నాను. రాజ్యాంగ సంక్షోభం క్రియేట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. వ్యవస్థలు ముఖ్యము, రాజ్యాంగం ముఖ్యము. ఈ విధంగా ఢీకొట్టం మాత్రము కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తున్నాం. అదే మేము టీడీపీ తరఫున అనేది ఒకటే ఒక మాట, రేపు మన రిపబ్లిక్ డే, మన కాన్స్టిట్యూషన్ గెలుస్తుందా, ఇట్లా కాన్స్టిట్యూషన్ ఎదిరించే వాళ్ళు ఈ ప్రభుత్వం గెలుస్తుందా అని చెప్పి చూస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తున్నాం, మన కాన్స్టిట్యూషన్ ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున సూటిగా చెప్తా ఉన్నామండి. ఈదా గారు, ఈశ్వర్ గారు, ఇప్పుడు దీపక్ గారు ఒక మాట అన్నారు, కోర్టు తీర్పులు వచ్చాయి కాబట్టి తప్పు చేశారు వీళ్ళు అని. మరి మాకు అనుకూలంగా చాలా తీర్పులు వచ్చాయి కదా. మరి ఇక్కడ హైకోర్టు మీద కూడా చాలా ఆక్షేపణలు చేసింది కదా ఇదే నిమ్మగడ్డ గారి వ్యవహారంలో. బాబు నువ్వు ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోమని చెప్పింది కదా, మరి ఆయన సుత్తితో తల మీద కొట్టినట్ట అంటే నిమ్మగడ్డ తప్పు చేసినట్టే కదా. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తప్పులు కాదు, ఈ న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నామా లేదా. ఒకవేళ దాంట్లో ఉన్న అంశాలు మీరు అర్థం చేసుకుంది ఇది కాబట్టి ఇది కాదు ఇది అని చెప్తారు గౌరవ న్యాయస్థానాలు. దానికి మీరు తప్పు జరిగిందని మీరు ఎన్ని తప్పులు చేశారు అట్లా అనుకుంటే, ఆ రోజు స్వయంగా జడ్జిల మీద కామెంట్ చేశారు కదా చంద్రబాబు గారు. మరి జడ్జిలు ఇంట్లో శివశంకర్ గారు ఇంట్లో కూర్చొని జడ్జిమెంట్లు రాస్తున్నారని మరి లోపల కొయ్యాలి కదా అన్ని మెడబెట్టి జైల్లో. కాబట్టి మనకు వచ్చినప్పుడే ధర్మం నీతి నేను చేస్తేనే సంసారం అనేది తెలుగుదేశం వారికి అలవాటు అయిపోయింది. అది ఎల్లో మీడియాలో వస్తేనేమో సంసారం, లేకపోతే కాదు. ఎల్లో మీడియాలో చెప్తే నిజం, మిగతా మీడియాలో ఎన్టీవీలోనో ఇంకో మీడియా చెప్తే అబద్ధం. ఫిక్స్ అయిపోయారు. దీపక్ రెడ్డి గారు, అసలు నిమ్మగడ్డ గారు పదవిలో ఉండగా ఎన్నికలు నిర్వహించకూడదని వైసీపీ అని కోరుకుంటోంది అని అనుకుంటే దానికి కారణం ఏమైంటుంది అనుకుంటున్నారు? ఎందుకు పదే ఆరోపణ చేయాలి?
మేము ఆరోపణ చేయట్లేదండి. వాళ్ళ నాయకులు వాళ్ళ మంత్రులే క్లియర్ గా చెప్పినారు. నిమ్మగడ్డ మన ఇప్పుడు విజయసాయి రెడ్డి వాళ్ళకి మెయిన్ పర్సన్ కదండి. ఆయన వైజాగ్ లో ఏమని కామెంట్ చేశాడు, ఫస్ట్ తిరుపతి ఎన్నికలు వస్తాయి, తిరుపతి ఎన్నికల తర్వాతనే అది వస్తాయని చెప్పినాడు కదా ఓపెన్ గా. సో ఎలక్షన్స్ మేము వచ్చినా కానీ వచ్చే క్వశ్చనే లేదని వాళ్ళే కదా అనౌన్స్మెంట్ చేసేది. క్లియర్ గా నిన్న పెద్దిరెడ్డి గారు ఏమన్నారు, మేము కోఆపరేట్ చేయము, మా అధికారులు కోఆపరేట్ చేయరు అని వాళ్ళు క్లియర్ గా అంటూ ఉంటారు. సో తప్పు చేస్తుండేది ఎవరండి? వాళ్ళే కదా. ఈ రోజు కోర్టు జడ్జిమెంట్ ని అమలు పరచకుండా ముందుకు పోతుండేది వాళ్ళే కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోర్టు చెప్పి ఈ రోజు నామినేషన్ అంటే దాన్ని ముందుకు సాగుని కూడా చేసేది వాళ్ళే కదా. తప్పు పైన తప్పు చేసుకునేది వాళ్ళే కదండి. ఇంతకన్నా అన్యాయం ఇంకేమన్నా ఉంటదా? ఒక బాధ్యత ఈ ప్రభుత్వం పైన ప్రజలు నమ్మకం పెట్టుకొని వీళ్ళని గెలిపించి అధికారం ఇస్తే ఈ విధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాము, మాకు నిమ్మగడ్డ గారి ఇష్యూ కాదు, మాకు మన ప్రాసెసెస్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా, మన వ్యవస్థల్ని మనం కాపాడుకోవాలా, ఈ భారత రాజ్యాంగాన్ని మనము కరెక్ట్ గా ముందుకు తీసుకుపోవాలా అనేదే మా ఆకాంక్ష అని చెప్పి అదే వారు అడుగుతున్నది కూడా అదే. ఒక 2 నెలల తర్వాత ఎన్నికలు పెడితే ఏమైనా నష్టం జరుగుతుందని అడుగుతున్నారు. ఏమి నష్టం జరగదు. ఇప్పుడు ఆల్రెడీ కోడ్ వచ్చింది కనుక, ఇది ఇప్పటికి ఈ దేశం లా గనక దాన్ని అమలు పరచాలా అని మేము అంటున్నాం. అంతేగాని 2 నెలల తర్వాత పెడితే మీరు 2 నెలల తర్వాత పెడతారా, 3 నెలల తర్వాత పెడతారా, వ్యాక్సినేషన్ తర్వాత పెడతారా? ఏదా రాజశేఖర రెడ్డి గారు? ఒకటో అంశం, కోర్టు చెప్పింది కాబట్టి, హైకోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పెట్టాలి. రెండవది, మీకు మీరే విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి చెప్తున్నారు. మీరు వ్యాక్సినేషన్ ఉందని మాట్లాడుతూనే ఏప్రిల్ మేలో ఎన్నికలు జరుగుతాయని మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారు? అంటే నిమ్మగడ్డ గారి పదవీ కాలం ముగిసిన తర్వాత ఎన్నికలు పెడతామని ఇండైరెక్ట్ గా చెప్పడమేనాది? ఈశ్వర్ గారు, ఇప్పుడు మా గౌరవ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పుడు ఏప్రిల్ మేలో జరగవచ్చని అంటున్నారు. అవును. ఇప్పుడు కరోనా ఏ సందర్భంగా ఎన్నికలు పోస్ట్ పోన్ అయినాయి చెప్పండి? కరోనా వల్లే కదా. మరి నిమ్మగడ్డ కరోనా ఒక నిమిషం, కరోనా బేస్ తోటి వాయిదా వేశారు కాబట్టి కరోనా స్టిల్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది కాబట్టి స్టిల్ కేసులు నమోదవుతున్నాయి కాబట్టి మనకు వచ్చిన హెల్త్ డేటా హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏప్రిల్ మే కల్లా మొత్తం ఈ కరోనా తగ్గిపోయి వ్యాక్సినేషన్ కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ మే వరకు మనం ఎన్నికలు జరపడం సిద్ధంగా ఉండవచ్చు అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడున్న సినారియోలో వ్యాక్సినేషన్ కూడా వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు కాబట్టి, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కాబట్టి, వ్యాక్సినేషన్ వచ్చింది కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఆ ధైర్యంతోనే ఆ ఎవిడెన్స్ తోనే మేము చెప్పాము ఆ రోజున వ్యాఖ్యానాలు. మేము ఈ రోజు అదే చెప్తున్నాం కదా మళ్ళీ కూడా, బాబు వ్యాక్సినేషన్ అవ్వనివ్వండి, కరోనా ఉధృతి కూడా తగ్గిపోతే మీరే చెప్తున్నారు. మరి ఆ వ్యాక్సినేషన్ సందర్భంలో మీకు చెప్పాము, ఎస్ ఖచ్చితంగా ఏప్రిల్ మేలో జరుగుతాయి. ఏ ఎవిడెన్స్ బేస్ తో చెప్పాము? ఊహాగానాలా? కాదు. కరోనాకు వ్యాక్సినేషన్ వచ్చింది, తగ్గుముఖం పడుతున్నాయి కేసులు కాబట్టి ఎండాకాలం వచ్చే సమయానికి పూర్తిగా కరోనా ఉధృతి తగ్గిపోతుంది, అప్పుడు మనం ప్రశాంతంగా మీకు ఇష్టం వచ్చినట్టుగా జరుపుకోవచ్చు అని అంటే దాన్ని కూడా వక్రీకరిస్తారు. అరే ఎంతసేపు ఆంధ్రజ్యోతి టీవీ5 ఏదొస్తుంది చెప్పడే తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ తగ్గిపోయింది ఈశ్వర్ గారు టీడీపీ వారికి. అందులో ఏదొస్తే అదే పరమావధి, ఏదొస్తే అదే భగవద్గీతలోని గ్రంథాలకి. కాబట్టి ముందు మీరు ఆ మైండ్ లోంచి బయటపడండి. కొంచెం టీడీపీ పార్టీ బతికించే ఈ కార్యక్రమాలు చేసుకుంటే మంచిది. లేదు నేను ఇదే సమయంలో మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. పంచాయతీ స్థానిక ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఈసీ నిర్ణయాల్లో తాము తల దూర్చబోమని కూడా స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దాఖలైన అన్ని పిటిషన్లు కూడా కొట్టివేసింది. కొద్దిసేపటి క్రితం మనం చూసాము, వరుసగా ఉద్యోగ సంఘాల నేతల స్పందనను కూడా చూసాము. సమ్మెకు వెళ్లాలా, విధుల్ని బహిష్కరించాలా, ఏం చేయాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు సాయంత్రం లోపు ఓ నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉందని కూడా వారు చెబుతున్నారు. రైట్, మనం ఏదా రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడదాం. రాజశేఖర రెడ్డి గారు, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏపీలో పంచాయతీ ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ ప్రస్తుతానికి మనం అక్కడున్నాం, కంటిన్యూ అవుతాయి అనుకుంటున్నారా? ఈశ్వర్ గారు, ఇప్పుడు హలో, ఎస్ హలో, ఎస్ ప్లీజ్ చెప్పండి ఈదా గారు. చదవాల్సింది.
రైట్ ఈదా గారు మళ్ళీ మీతో మాట్లాడతాను, సాంకేతిక సమస్య కనిపిస్తుంది. అయితే టీవీలో ఎస్ ప్లీజ్ కంటిన్యూ చేయండి. టీవీలో వచ్చే వ్యాఖ్యానాలు చూస్తా ఉంటే గౌరవ సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు ఎస్సీసీ విధుల్లో జోక్యం చేసుకోలేమన్నట్టుగా కనిపిస్తా ఉంది. అదే విధంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ విధుల్లో కూడా మేము జోక్యం చేయదలుచుకోలేదు, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి. కాబట్టి ఎవరి విధుల్లో వాళ్ళు నిర్వహించుకుంటే గౌరవ న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు అన్నట్టుగా మాకు తెలుస్తా ఉంది. కాబట్టి గవర్నమెంట్ సమన్వయం చేసుకొని వెళ్ళమని చెప్పినట్టుగా మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఇప్పుడు ఒక ఎలక్షన్ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ ఇంకో వ్యవస్థతోటి సమన్వయం చేసుకుంటే ఏ రకంగా ముందుకెళ్తుంది? మన అన్ని డిపెండెన్స్ సిస్టమ్స్. ఈ భారతదేశ రాజ్యాంగం అనేది ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సమన్వయం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కాదు నేను నా అంతా నేను చేసుకుంటా వెళ్తానంటే అలా కుదరదని గౌరవ సుప్రీంకోర్టే చెప్పింది చాలా కేసుల్లో. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు మాకందిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సుప్రీంకోర్టు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి అనుకున్నారా, జరగమంటున్నారా? ఈ సమన్వయం ఉండదు కాబట్టి నామినేషన్ల ప్రక్రియ కూడా జరగదంటారా? ఉద్యోగ సంఘాలు సహకరించరు కాబట్టి మేమేం చేయలేమంటారా? ఏం చెప్పాలనుకున్నారు ఈశ్వర్ గారు? ఇప్పుడు ఇక్కడ ఒకటి, ఎలక్షన్ వ్యవస్థ మాతో సమన్వయం చేసుకోవడానికి సిద్ధంగా లేదంటే మనం ఏం చేసేది ఏం లేదు, అది గౌరవ సుప్రీంకోర్టు చూసుకుంటుంది. న్యాయ వ్యవస్థలు చూసుకుంటే ప్రభుత్వం సమన్వయంతో ముందుకు వస్తూ ఉంది. జడ్జిమెంట్ కాపీ స్పష్టంగా రానివ్వండి, అందులో ఏం మెన్షన్ చేసింది. ఎందుకంటే జస్టిస్ రాకేష్ కుమార్ గారు అప్పట్లో అన్నారు, నేను అనని మాటలు కూడా అన్నట్టుగా పత్రికల్లో వస్తే నేను ఏం చేయలేనని. కాబట్టి అదే అంశాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ మేమేమంటున్నా, జడ్జిమెంట్ కాపీ రానివ్వండి, ప్రతి అంశాన్ని మేము బేరీ చేసుకొని జడ్జిమెంట్ లో ఉండొచ్చు, లేకపోతే వ్యాఖ్యల రూపంలో ఉండొచ్చు, జస్టిస్ ఆ రకంగా వ్యాఖ్యానించవచ్చు, గవర్నమెంట్తో సమన్వయం చేసుకోవాలి, రెండు వ్యవస్థలు సమన్వయంతో వెళ్ళాలి అనేది ఓకే. కానీ తీర్పు మాత్రం పంచాయతీ ఎన్నికలు నిర్వహించమనే చెప్పింది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? పంచాయతీ ఎన్నికలకు వెళ్లాల్సిందే కదా, ఇప్పుడు నామినేషన్లు స్వీకరించాల్సిందే కదా సార్. ఒకటి ఇప్పుడు ఎస్సీసీ అయితే ఒక డివిజన్ బెంచ్ కొట్టేసింది కదా, డివిజన్ బెంచ్ కొట్టేసింది కదా, ఎన్నికలు డివిజన్ బెంచ్ కి వెళ్ళింది కదా, సింగిల్ బెంచ్ కొట్టేస్తే. అలానే సుప్రీంకోర్టులో కూడా మాకు అవకాశం ఉంటుంది కదా, న్యాయమూర్తులతో మాట్లాడాలి కదా. పై బెంచ్ ఏదైనా ఉందా, ఇంకా ఏంటి, దీన్ని మనం ఫాలో కావాలి, ఎలా కంప్లైంట్స్ మ్యాటర్స్ చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి కదా, మాకు అవకాశం ఉంది కదా. సో జడ్జిమెంట్ కాపీని బట్టి ఇంకో బెంచ్ కి వెళ్దాం, ఎలా చేయాలి అనేది ఖచ్చితంగా 100% ఉన్నాయి, అందులో అనుమానం లేదు. దీపక్ రెడ్డి గారు చెప్పొచ్చా? ఈశ్వర్ గారు చెప్పొచ్చు. క్లోజింగ్ రిమార్క్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మేము ఈ జడ్జిమెంట్ రాకముందు కూడా సుప్రీంకోర్టు ఇదే జడ్జిమెంట్ ఇస్తుంది అని చెప్పినాము. దేనికి అని అంటే 7 బెంచ్ జడ్జిమెంట్, అంటే 7 జడ్జిలతో పాటు చెప్పినారు. ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే దాంతో ఇంటర్ఫేర్ కాలేరు. ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని వాయిదా చేయాలంటే ఓన్లీ న్యాచురల్ డిజాస్టర్ ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే తప్ప చేయలేరు అని క్లియర్ గా ఇచ్చినారు. దట్ మీన్స్ ఇట్ ఈస్ అ సెటిల్డ్ లా ఆఫ్ దిస్ ల్యాండ్. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో వీళ్ళు సుప్రీంకోర్టు అని చెప్పి మళ్ళీ ఏదో ఒకటి చేయాలా అని చెప్పి అనుకున్నారు. దట్ విల్ నాట్ హోల్డ్ అనేది చెప్తున్నాం. ఇప్పుడు సూటిగా నేను ఒకటి చెప్తున్నాను, ఈ కుంటి సాకులు, గుడ్డి ఎక్స్ప్లెనేషన్లు ఈ ప్రభుత్వం ఇవ్వటం కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎదిరించి మేము చేయము అని చెప్పి చేయండి చెప్తాం. లేకపోతే వెనక్కు పోయి ఆ ఉద్యోగస్తుల్ని రెచ్చగొట్టి మీరు పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పి అట్లా అంటాం కాదు. ఈ జడ్జిమెంట్ రాకముందు కొడాలి నాని గారు ఛాలెంజ్ చేశారు, నిమ్మగడ్డ గారు రిజైన్ చేస్తారా అని ఛాలెంజ్ చేశారు. అప్పుడు నేను కౌంటర్ ఛాలెంజ్ ఇస్తున్నాను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే మీరు రాజీనామా చేస్తారా అని చెప్పి ఛాలెంజ్ ఇచ్చినాను. ఈ రోజు వైసీపీలో ఎవరికి దమ్ము ధైర్యం ఉందో రాజీనామా చేసి మీ ఛాలెంజ్ లో ఓడిపోయినారు కనుక నిరూపించుకోండి అని చెప్పి చెప్తున్నాను. చివరిగా ఎంప్లాయీస్ ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళు వర్క్ అన్నా చేయాలి, అంశం మీద మాట్లాడదాం. దమ్ము ధైర్యాలు పిరికి పందలు మాట్లాడకూడదు. ఐదర్ వర్క్ ఆర్ రిజైన్ చేసి వైసీపీ పార్టీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా మీ పార్టీలో చేరారు. తీసుకుంటారు. నేను వైసీపీ పార్టీని ఒకటి కోరుతున్నాను, కనీసం సుప్రీం కోర్టుని దూషించొద్దు, సుప్రీం కోర్టుని అన్న గౌరవించండి. మీరు వాళ్ళ మీద కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ ఇవ్వద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా నేను ముగిస్తున్నాను.
థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు ప్లీజ్ మేము 5 అనాల్సిన అవసరం మాకు మినిట్స్ లేదు. కూర్చోండి దయచేసి. ఎస్ చెప్పండి ఏదా గారు. ఈశ్వర్ గారు ఇప్పుడు మనకు ఒక సామెత గుర్తుంది, మరి అది అనాలో లేదో తెలియదు కానీ ఎవరో పరమాన్నం వండితే తెల్లారిందాక ఆరలేదంట. అటుంది దీపక్ రెడ్డి గారు చేసే మాటలు. నేను ఒకటే క్వశ్చన్ చేశాను డిబేట్ స్టార్టింగ్ లో, 2018లో హైకోర్టు ఎన్నికలు నిర్వహించమంటే ఎందుకు నిర్వహించలేదు మీ ప్రభుత్వం? ఇప్పుడు అవన్నీ దాటుకొని ముందుకు వచ్చేసాం. అయిపోయింది. మళ్ళీ వెనక్కి వెళ్ళలేము, మేము ఈ రోజు ఏం చెప్తున్నాం, వెనక్కి వెళ్ళి కూడా మాట్లాడాము, మళ్ళీ వెనక్కి వెళ్ళలేము. ఇప్పుడు మేము న్యాయస్థానం సార్ వెళ్ళలేమని మద్దతు ఇక్కడ మాట్లాడితే వాళ్ళు ఊరుకునేది లేదు సార్. రాజ్యాంగం ఊరుకోదు. మేము చెప్తున్నాం, మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. మేము రాజ్యాంగం గౌరవించాం అంటే రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎన్నికలకు మేము వెళ్ళాం చూపించాం. మేము సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా మేము వ్యవహరిస్తాం. దమ్ము ధైర్యాల గురించి దీపక్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి? హాస్యాస్పదంగా ఉంది. నవ్వుతారు ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం గురించి మాట్లాడే సత్తా ఎవరికి లేదు టీడీపీలో. దమ్ము ధైర్యం నిలబడ్డ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరా మాట్లాడేది దమ్ము ధైర్యాల గురించి? అంశం రండి, ఎలక్షన్ వ్యవస్థ గురించి మాట్లాడండి, నేను మాట్లాడతా. ఒక్క పర్సెంట్ కూడా మీకు ఆ దమ్ము ధైర్యం గురించి మాట్లాడలేదు. వెన్నుపోటుదారులు, ఉద్యోగ సంఘాల స్పందన మీరు చూశారు. ఈరోజు సాయంత్రం లోపు సమ్మెకు వెళ్లాలా, విధుల్ని బహిష్కరించాలా, లేదా తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు వెళ్లాల్సి వస్తే ప్రభుత్వం ముందు ఉంచాల్సినటువంటి డిమాండ్ మనం చూస్తున్నాము. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా వారి స్పందన చూసిన తర్వాత సమ్మెకు వెళ్ళేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంతవరకు కనిపిస్తోంది. ఎలా చూస్తారు ఈ పరిస్థితి? థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, మీరు ఈ క్వశ్చన్ అడిగిన దానికి. ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళతో మనం డిబేట్ చేయలేము ఇందాక వారి రిప్రజెంటేటివ్ లాగా. ఇప్పుడు ఉద్యోగ వాళ్ళకందరికీ ఒకటే చాయిస్ ఉందండి. సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్, మన కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్స్ ఫైనల్. వాటిని ఫాలో అవుతా వాళ్ళు ముందుకు పోతారా, లేకపోతే లేదా వాళ్ళు నిర్ణయించుకోవాలా. వాళ్ళు ఫాలో కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు సస్పెండ్ అవుతారు. ఎందుకంటే ఉద్యోగులందరూ కూడా విధులకు హాజరు కామంటే మీరు ఎన్నికలు పెట్టుకుని ఎన్నికలు మేమేం అడ్డు తగలట్లేదు, కానీ విధులకు రానంటే అప్పుడు పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంటుంది? అప్పుడు కేంద్ర బలగాలు వస్తాయండి, పక్క రాష్ట్రాల నుంచి వస్తారు. ఈ ప్రభుత్వం కోఆపరేట్ చేయలేదు అని చెప్పి క్లియర్ గా తేలిపోద్ది. రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసినారని చెప్పి క్లియర్ గా తేలిపోద్ది. ఇప్పుడు వాళ్ళు చూస్ చేసుకోవాలా, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని వాళ్ళు ఫాలో అవుతారా లేదా అనేది వాళ్ళ చాయిస్. వాళ్ళు ఫాలో కాకపోతే గౌరవంగా రాజీనామా చేసేసి పోయి వైసీపీ పార్టీలో వీళ్ళు చేరిపోవచ్చు. లేదు అని అంటే భారత రాజ్యాంగం పైన గౌరవం ఉంటే ఇప్పుడు వాళ్ళు విధులు వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేయాలా అని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే కరోనాని సీరియస్ గా ఉన్నప్పుడు ఫైట్ చేసి జయించిన గొప్ప వీరులు మన ఉద్యోగస్తులు. ఈ రోజు వాళ్ళు ఇట్లాంటి సాకులు చెప్తున్నారు అని అంటే మేము నమ్మము. మాకు చాలా మంది ఉద్యోగులు మాకు చెప్తున్నారు, మేము విధులకు వస్తాము అని చెప్పి చెప్తున్నారు. అంటే కొందరు ఈ ఉద్యోగస్తుల నాయకులు టేకదారుల రకంగా వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పి నేను ఈరోజు తెలుపుకుంటున్నాను. ఏదో ప్రతిష్టకు పోయి మా ప్రాణాలు పనంగా పెట్టే విధంగా ఎన్నికల షెడ్యూల్ జారీ చేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వెనుక టీడీపీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని కొంతమంది ఉద్యోగ సంఘాల్లో కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు కదా. ఇదంతా వ్యతిరేకత, టీడీపీకి వ్యతిరేకంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా ఉద్యోగ సంఘాల నుంచి. ఈశ్వర్ గారు నేను ఒకటి చివరిగా అందరికి కళ్ళు ఓపెన్ అయ్యేటట్టు నగ్న సత్యాలు చెప్తానండి. గత ఎన్నికలు ఆపినప్పుడు మేము 8 డిఫరెంట్ కంప్లైంట్స్ ఇచ్చినామండి. ఒక్క కంప్లైంట్ మీద కూడా నిమ్మగడ్డ గారు యాక్షన్ తీసుకోలేదు. మళ్ళా ఈ కొత్త ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మేము ఆన్లైన్ నామినేషన్ పెట్టండి అని ఒక 8 రకాల రిక్వెస్ట్లు మళ్ళా ఇస్తే ఒక్కదాని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. నిజంగా మాకు నిమ్మగడ్డ గారికి అండర్స్టాండింగ్ ఉంటే ఒక్కటన్నా మాకు సహాయం చేస్తుండాలా లేదా అండి? సో వీళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అని చెప్పి నేను తెలుపుతున్నాను. మేము అడిగేది ఒకటి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ చేయండి అని అడుగుతున్నాము. అది ఏ విధమైన తప్పు కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టుని గౌరవించమని అడుగుతున్నాము, హైకోర్టుని గౌరవించమని అడుగుతున్నాము, మన రాజ్యాంగాన్ని గౌరవించమని అడుగుతున్నాము. దయచేసి ఇది ఉద్యోగస్తులందరూ కూడా గమనించాలా అని చెప్పి చెప్తున్నాము. వాస్తవంగా కరోనా టైంలో గట్టిగా ఫైట్ చేసింది ఈ ఉద్యోగస్తులే. కానీ ఈ రోజు ఈ సాకులు చెప్పి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు దిగజార్చుకోకూడదని చెప్పి మీ పైన వస్తున్న ఆరోపణకు కూడా ఒక సమాధానం చెప్పాలి. ఇప్పుడు నిమ్మగడ్డ గారి వెనుక చంద్రబాబు నాయుడు గారు టీడీపీనో ఉందని మీరు ఆరోపణ చేస్తూ ఉంటే ఉద్యోగ సంఘాల వెనుక వైసీపీ ఉంది, ఈ ప్రభుత్వం ఉంది అనేటటువంటి ఆరోపణలు కూడా మీ పైన వస్తున్నాయి. ఈరోజు నేను ఈదా రాజశేఖర రెడ్డి గారిని అడుగుతున్నా. ఏం సమాధానం చెప్తారు ఈదా గారు దానికి? ఈశ్వర్ గారు,
ఇప్పుడు ఉద్యోగుల గురించి ఒక మాట మాట్లాడారు, వారియర్స్ అన్నారు. ఎస్, దే ఆర్ వారియర్స్, బికాస్ ఆఫ్ దెమ్ ది గవర్నమెంట్ ఈస్ రన్నింగ్. మరి ఇదే చంద్రబాబు గారి ముందు మరి ఇదే TV5 జ్యోతి కృష్ణ మరి ఈ నా కొడుకులు జీతాలు ఎందుకు అన్నప్పుడు ఈ పతివ్రత కబుర్లు ఇక్కడ పోయినాయండి దీపక్ రెడ్డి గారు. ఈ రోజు అందరికి కళ్ళు తెరిపిస్తారంట ఈయన. అంటే ఈ కళ్ళు తెరిపించే మాటలు ఎవరు చెప్తారో తెలుసా? మన కళ్ళు మూసిపోయింటే అవతల కళ్ళు తెరిపిస్తారని మాటలు మాట్లాడతారు. ఇది అజ్ఞానంతో అవివేకంతో మాట్లాడి బుర్ర మోకాల్లో జారిపోయినంత మరి ఏ డిబేట్ పెడతారు ఈశ్వర్ గారు? నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము. ఈ రోజు ఎంప్లాయీస్ వెనకాల ఎవరు ఉంటారు సార్? ఈ ఎంప్లాయీస్ ఈ రోజు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంప్లాయీస్ సమ్మెకు వెళ్ళినా మేము విధులకు హాజరు కాబోమంటూ బహిష్కరించిన అది ప్రభుత్వం మీద ఎగద పడుతుంది, ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని అంటున్నారు. సార్ రాజ్యాంగ సంక్షోభం ఎందుకు వస్తుంది సార్? చిన్న ఎన్నికలు జరపదు రాజ్యాంగ సంక్షోభం. మీరు కూడా అలా అంటారు ఈశ్వర్ గారు, తెలుగుదేశం వారు మాట్లాడినట్టుగా. అరే ఒక చిన్న అంశం మీద రాజ్యాంగ సంక్షోభం అంటే ఏంటి సార్? శాంతి భద్రతలు లేకపోతే ఉన్న విషయాలు గవర్నమెంట్ ఫంక్షనింగ్ జరగకపోతే లేకపోతే ఎన్టీ రామారావు లాంటి వెన్నుపోటు పరిశ్రమ రాజ్యాంగ సంక్షోభాలు అంటారు. ఒక స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్న రాజ్యాంగ సంక్షోభం అంటే ఇక తెలుగుదేశం వారి విఘ్నత బుర్ర మోకాల్లో ఉందో అరికాల్లో జారిపోయిందో నాకు అర్థం కావట్లేదు. రాసేస్తారు వాళ్ళు. మేము ఒకటే చెప్తున్నాం, ఉద్యోగులు వారి భద్రత వారి ప్రాణాలు ముఖ్యము. వీరు ఈ గవర్నమెంట్ లో రిక్రూట్ అయిన వాళ్ళు కాదు. చంద్రబాబు గారు గవర్నమెంట్ లో రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ లో రిక్రూట్ అయిన ఉన్నారు. వాళ్ళ ప్రాణాలు తీర్పు కాపీ చూసి దానికి అనుగుణంగా మేము స్పందిస్తాం. దీపక్ రెడ్డి గారు, మీ నవ్వు వెనుక ఆంతర్యాన్ని చెప్పండి ఫస్ట్. నేను చివరిగా ఒకటే ఒక మాట చెప్తున్నానండి అని చెప్పండి. కొడాలి నాని గారు ఎప్పుడు అంటారు, ముఖ్యమంత్రి గారు దమ్ము ధైర్యం ఉండేవారు అని చెప్పి అంటారు. సో ఇప్పుడు మీ రూట్ లోనే ముందుకు పోయి అదే దమ్ము ధైర్యంతో సుప్రీంకోర్టుని కూడా ఎదిరించి ముందుకు పోతారా లేకపోతే తల వంచుతారా మీరే నిర్ణయించుకోండి అని చెప్పి నేను ముగిస్తున్నానండి. సుప్రీంకోర్టు తల వంచడాలు ఉండదు సార్. కొడాలి నాని గారి ఛాలెంజ్ ప్రకారము ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కనుక కొడాలి నాని గారు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఎవరైనా కొంచెం చెప్పండి ఆయనకి. ఇప్పుడు ఆ ఛాలెంజ్ ప్రకారం ఇప్పుడు నెక్స్ట్ ఆయన రాజీనామా చేస్తాడో లేదో దయచేసి ద్వారా కొడాలి నాని గారిని ఎందుకు కదిలించుకుంటారు కానీ మీరు కాదు ఈశ్వర్ గారు, కొడాలి నాని గారిని ఎందుకు కదిలించుకుంటారు కానీ దీపక్ రెడ్డి గారు బేసిక్ సెన్స్ లేకుండా మాట్లాడుతారు. దమ్ము ఉందా, ధైర్యం ఉందా? సుప్రీంకోర్టు తీర్పుని మీరు విభేదిస్తారా? ఏమన్నా తలకాయ ఉందా సార్? కొంచెం అన్న తీర్పు గౌరవ న్యాయస్థాన తీర్పులు మన ఈశ్వర్ గారు మాట్లాడే సంస్కారం కూడా లేదు. సో ఇటువంటి ఆయనతో నేను డిబేట్ చేయలేనండి. మాట్లాడే సంస్కారం లేని డిబేట్ చేయలేము. ఆయన పదజాలం సరిగ్గా మాట్లాడమని డిబేట్ లో వాడే పదజాలం వాడమని చెప్పండి. సంస్కారం లేకుండా మాట్లాడొద్దని చెప్పండి. బ్రేకింగ్ న్యూస్